హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశానమాట. సో చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేశాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఏమంటే తినేదానికి కాలిపోతూ ఉంది, అందుకే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా గ్లాసులు తాగేయాలనిపిస్తుంది, అంత బాగుండిందనమాట. చాలా బాగా వచ్చింది. చాలా వరకు మనం చక్కెరతో చేసుకుంటూ ఉంటాం కదా, ఈ మధ్య ఎందుకో చక్కెరని అవాయిడ్ చేసి ఇలాంటి పాయసాలకి అయితే బెల్లంతో చేస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నా దగ్గర ఎన్ని పాలు ఉన్నాయో ఏమో తెలియదు, ఆ రోజు వేసేసాను అనమాట. ఎన్ని ఉంటే అన్నీ వేసేసాను. ఒక 1/2 లీటర్ పైనే ఉంటాయో, 1/2 లీటర్ దాకా ఉంటాయి అనమాట. సో పాలు అయితే వేడి చేసుకుందామని అలా పెట్టేశాను. ఇంకా పక్కన సేమియా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ చేసి పెట్టుకుందాం, ఫ్రై చేసి పెట్టుకుందాం నెయ్యిలో అని ఫస్ట్ నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట. నెయ్యి వేసుకున్నాక ఫస్ట్ నెయ్యి అయితే కరగనిచ్చేసుకోవాలన్నమాట. కరగకపోతే అస్సలు బాగోదు కదా, ఏమవుతుందో నాకు తెలీదు. కరిగిన తర్వాత వేసుకోవాలి. సో కరిగిన తర్వాత సేమియా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పాలు ఏంటంటే, మనము ఎంత సేమియా చేసినా కూడా అది పక్కా మరుసటి రోజుకి అయితే గట్టిగా అయిపోతుంది. సో అందుకోసం పాలు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ 3-4 కప్స్ దాకా వేసుకోవాలి. వాటర్ వేయకపోతే మాత్రం సేమియా గట్టిగా సంగట్లాగా అయిపోతుంది. సో చూసుకోండి, వాటర్ వేసేసుకోండి ఆ పాలకు తగినట్టు. సగం పాలు సగం నీళ్ళు ఉన్నా బాగుంటుంది, అలా వేసుకోవాలన్నమాట, పాలు నీళ్ళు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ సేమియా వేసాను కదా, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయేంటి, వీడియో ఎలా ఎడిటింగ్ చేశానో ఏమో నాకే తెలియలేదు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశానా, సేమియా ఫ్రై చేశానా కూడా అర్థం కావట్లేదు అనమాట. సో వీడియోలోకి ఎల్లంగా అర్థమవుతుందిలేండి. డ్రై ఫ్రూట్స్ అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, వీడియో చూస్తూ ఉండగా అర్థమవుతుంది ఫస్ట్ సేమియా వేసానా డ్రై ఫ్రూట్స్ వేసానా అని. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఏమో మరి ఎందుకు సేమియా చూపించారో నాకు అర్థం కాలేదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సేమియా అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానమాట. ఒక కప్ వేసాను అనమాట. ఏ కప్పుతో అన్నీ ఒకే కప్తో వేసానులేండి. సో పాలు కూడా మరుగుతూ ఉన్నాయి, సేమియా వేగే లోపల పాలు కూడా మరిగిపోయాయి అనమాట. సో సగ్గుబియ్యం అయితే నేను ఇక్కడ చాలా ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే త్వరగా ఉడికిపోతాయి కదా పాలల్లో వేస్తే. అప్పటికప్పుడు వేస్తే పాలన్నీ ఫస్ట్ నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది, నీళ్ళల్లో మరిగించుకోవాల్సి వస్తుంది. అందుకే సగ్గుబియ్యం ముందే నానబెట్టేసుకున్నామంటే మనము చాలా తొందరగా వితిన్ మినిట్స్లో సగ్గుబియ్యం నానిపోతుంది అనమాట. నాకు ఒక డౌట్, సగ్గుబియ్యం వేయకోకుండా పాలల్లో సగ్గుబియ్యం ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. క్లిప్ మిస్ అయింది అనుకుంటా. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే నవ్వొచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సగ్గుబియ్యం వేసానేంటి ఇందులో, క్లిప్ చూస్తే ఎక్కడా లేదు. చాలా రోజులు అయిందనమాట వీడియోని తీసి అలా జాగ్రత్త పరుచుకొని. సగ్గుబియ్యం వేసిన క్లిప్ అయితే నాకు కనిపించలేదు. సో గరిటెతో కలబెట్టి అలా పైకి తీస్తుంటే సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి అనమాట. దానికోసం వెతికి పెట్టాను కానీ ఆ క్లిప్ మాత్రం కనిపించలేదు. సో సగ్గుబియ్యాన్ని అయితే నేను బాగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. సో చూసుకోండి, వేలుతో అలా నొక్కితే మెత్తగా స్మాష్ అయిందంటే అయిపోయినట్టు అనమాట. సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు. సగ్గుబియ్యం వేసినప్పుడు మాత్రం కలబెట్టుకుంటూనే ఉండాలి ప్రతి కాసేపటికోసారి, లేకపోతే అడుగంటిపోతాయి అనమాట. సో ఈ విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. సగ్గుబియ్యం ఉడికేలోపు నేను పక్కన అయితే సేమియా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సేమియాని అయితే చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సిమ్లో పెట్టి చేసుకుంటే ఒక్కొక్కటి అన్నీ కూడా ఎర్రగా అవుతాయి. సో అందుకే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఏదైనా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సేమియా అయితే ఇక్కడ ఎర్రగా వేగిపోయాయి, ఇంకా స్టవ్ ఆపేసేసుకున్నాను. ఇంకా పక్కన సగ్గుబియ్యం కూడా ఒకసారి చూద్దామని చెక్ చేసుకుంటున్నాను అనమాట, అయిపోయిందా లేదా అనేసి. సగ్గుబియ్యం ఉడికిందా లేదా అనేసి ఇక్కడ నేను ఒకటి తీసుకొని చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అది మెత్తగా అవ్వకుండా జారిపోతుంది, అటు ఇటు పారిపోతుంది అనమాట. సో మొత్తానికి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది అని అర్థమైపోయింది నాకైతే. సగ్గుబియ్యం ఉడికిపోయిందని అర్థమైపోయి సైలెంట్గా ఉంటే ఎట్లా, అందులో సేమియా వేసుకోవాలి కదా.
సో అందుకే ఇక్కడ రోస్ట్ చేసి పక్కన పెట్టుకుని సేమియానైతే నేను పాలల్లో వేసేసుకున్నాను అనమాట. ఇంకా సేమియా కూడా ఉడికినంతసేపు మనం వెయిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ప్యాన్కి అన్నీ అంటుకుపోయాయి, చేయి పెడితేనేమో కాలిపోతుంది. ఇంకా మెల్లిగా ఒక్కొక్కటే లాగేసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. సేమియా సగ్గుబియ్యం రెండు కలిసిపోయి అలా పైకి లేపి చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయో, చూడటానికి చూడముచ్చటగా ఉన్నాయి. ఎప్పుడు ఉడికిపోతాయో. ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ వేసుకోవాలి అనగానే వచ్చేసింది ఇలాచీ, బాగా మెత్తగా దంచేసుకున్నాను అనమాట. సో నేను ఇలా యాలకులు పొడి కనిపించాలి అంతవరకు దంచుతాను అనమాట. ఓన్లీ గింజలు కనిపిస్తే అవి బాగోవు. పొడి కనిపించకోకుండా ఇప్పుడు సేమియాలో తింటున్నప్పుడు మనకి ఇలాచీ గింజలు కానీ ఆ తొక్క కానీ కనిపిస్తే నాకు అస్సలు నచ్చదనమాట. ఓన్లీ పౌడర్ అయిపోయి అది కనిపించుకోకుండా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను మొత్తానికి ఇలాచీ కూడా వేసేసుకున్నాను. సేమియా కూడా ఉడికిపోయిందనమాట. చెక్ చేసుకుంటున్నాను సేమియా ఉడికిందా లేదా అనేసి. సో చూసారు కదా, సేమియా జస్ట్ అలా తునిగిపోతే చాలు, ఇంకెక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ ఉడికించినా అది పెద్ద నెక్స్ట్ డే కల్లా సంగట్లాగా అయిపోతుంది. అయినా నెక్స్ట్ డే వరకు ఉంటుంది పాయసము, ఆ రోజే అయిపోతుంది. అంత టేస్ట్గా ఉందన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సేమియా జస్ట్ తునిగితే చాలు, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. బెల్లం పౌడరు నేను బెల్లాన్ని అయితే తుడుము పట్టాను అనమాట. తుడుము పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే పాలు కూడా విరిగిపోతాయి అనమాట మంట ఉంటే. జస్ట్ అలా పౌడర్ వేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది పాయసం. సో నేను ఇక్కడ తుడుము పట్టాను కదా, మా అమ్మ అయితే ఏం చేసేదంటే న్యూస్ పేపర్లో గుండ్రా వేసి దంచుకునేదనమాట. పేపర్ మీద పేపర్ పెట్టి, లేకపోతే కవర్ ఉంటుంది కదా వాటిలో అలా చేసేదనమాట. అలా కూడా చేయొచ్చు, కాకపోతే మనం అడ్వాన్స్ కదా, ఈ తరం పిల్లలం కదా, మనకి అంత ఉండదన్నమాట. సో ఈజీ అదే ఈజీలేండి. ఇది కొంచెం కష్టం, కాకపోతే మనకి కొంచెం మైండ్ కాదు తెలివితేటలు ఎక్కువ. అందుకోసం నేను ఇలా చేశాను. సో ఈ ప్రాసెస్లో చేసా మంచిగా ప్రతి మొక్క బాగా తుడుము పట్టాను కదా. సో ఎక్కడ బెల్లం గడ్డలు అయితే లేవు. సో నెక్స్ట్ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే ఉంటుంది స్టార్స్ కనిపిస్తాయి అనమాట. అంత బాగుంటుంది. నిజంగా నన్ను నమ్మి ఈ పాయసాన్ని చేసుకోండి. ఇంకా కొంచెం లూజ్గా చేసుకోండి. నాకైతే మరుసటి రోజుకి అయితే టైట్గా అయితే అయిపోయింది. ఇంకా కొంచెం లూజ్గా ఉంటే ఎంత లూజ్ చేసుకున్నా అంతేలేండి, ఎందుకంటే మరుసటి రోజుకి ఎట్లా గట్టిగా అయిపోతుంది. సేమియా మొత్తం పాలని నీళ్ళని అన్నిటినీ పీల్చేసుకుంటుంది అనమాట. అంత డేంజర్ సేమియా. సో ఇక్కడ నేను తినాలనిపిస్తుంది హాట్గా ఉన్నప్పుడే, చల్లారేంతవరకు కూడా ఎదురు చూడలేనమాట. సో మా హస్బెండ్కి నాకు ఇద్దరికి పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే తినేద్దాం అనేసి. ఫస్ట్ మా మేడంకి తినిపించాలి కదా, 1-2 సేమియా తింటుంది. దానికి కూడా తిప్పి ఇల్లంతా నన్ను టార్చర్ చేస్తుంది అనమాట. నోట్లో అలా ఏదో ఒకటి చేసుకొని వచ్చిన తర్వాత తినడానికి వాళ్ళే వస్తే ఎంత హాయిగా ఉంటుంది ఇలా తినిపించుకోకుండా. సో చాలాసేపు తినిపించి పెట్టాను అనమాట. చాలా కష్టం మా ఐషు పాపకు తినిపించాలంటే. ముందు బాగానే తింటానండి, ఈ మధ్య చాలా మారం చేస్తుంది అనమాట. ఏం తినాలన్నా ఈ తాళాలతో ఆడుకుంటుంది. అవసరమా? అవి జస్ట్ కాలు మీద పడితే ఎంత నొప్పేస్తుంది, అవన్నీ ఏం అర్థం కాదు, ఆడుకోవడం మాత్రమే అర్థం అవుతుంది. ఎంతో కష్టపడి 1-2 స్పూన్లు సేమియా పెట్టేదానికి కూడా చాలా కష్టపడ్డాను అనమాట. ఎంత కష్టమో తినిపించడం అయితే. నాకు ముందు అనుకునేదాన్ని అనమాట, అంటే అప్పుడు ఐషు పాప పుట్టక ముందు అనుకునేదాన్ని, వేరే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తినిపిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏంటి ఇంతలా కుక్కుతున్నారు, వాంతులు వస్తున్నా కూడా తినిపిస్తూనే ఉంటారు, ఎందుకు ఇలా చేస్తున్నారా అని అనిపించేది. ఆ ప్రేమ అట్లాంటిది అనమాట. ఫస్ట్ పిల్లలు తింటే మన కడుపు నిండిపోయినట్టే అనిపిస్తుంది. తర్వాత నాకు అర్థమైపోతుంది ఐషు పాప వచ్చిన తర్వాత, ఫస్ట్ వాళ్ళకు పెట్టి వాళ్ళ కడుపు నిండాక మనం తినాలని. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఇంత కుక్కి పిల్లలకి పెడతారో. కొంచెం వెయిట్ తగ్గినా బాధ అనిపిస్తుంది అనమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో మొత్తానికి తిన్నంత తినిపించి తర్వాత నేను వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి ఇచ్చాను, పక్కన తింటూ ఉన్నాను, నేను కూడా తింటూ ఉన్నాను. సో చాలా టేస్టీగా వచ్చిందనమాట పాయసం అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి నాకు. చాలా కష్టపడి చేశాను కదా. సో చిన్న లైక్ ఇచ్చేయండి వీడియో నచ్చితే.
సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 800 కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మిగతా 200 కంప్లీట్ చేయాలి. సో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. 1000 టార్గెట్ అవుతుందన్నమాట, అంటే టార్గెట్ కంప్లీట్ చేయొచ్చు. సో అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.